హాయ్ అండి, ఐమ్ డాక్టర్ మేఘ్నా, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఎట్ మెడిస్టార్ హాస్పిటల్ పటాన్చెరు. ఇవాళ మనం జాండిస్ గురించి డిస్కస్ చేసుకుందాం. మనకి జాండిస్ దేని వల్ల వస్తుంది అనేది కాజెస్ ఉంటాయి. సో దానిలో ఫస్ట్ టైప్ వచ్చేసి హెపటైటిస్. ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుందండి. హెపటైటిస్ ABCDE అనేది మనకి 5 టైప్స్ ఆఫ్ హెపటైటిస్ ఉంటాయి. హెపటైటిస్ A అండ్ E ఫీకో ఓరల్ రూట్, అంటే నోటి ద్వారా తినే ఫుడ్లో ఏదన్నా కంటామినేషన్ అయితే దానివల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. వెరాస్ హెపటైటిస్ B అండ్ C మాత్రం మనకి ఏదన్నా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో ఒకవేళ బ్లడ్ కంటామినేట్ అయ్యి ట్రాన్స్ఫ్యూజన్ అయినా కూడా, ఆర్ నీడిల్ స్టిక్ ఇంజురీ వల్ల కానీ, ఆర్ సెక్షువల్ కాంటాక్ట్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్ వల్ల రావచ్చు. సో హెపటైటిస్ B అండ్ C అనేది కొంచెం డేంజరస్. వెరాస్ హెపటైటిస్ A అండ్ E వచ్చేసి సెల్ఫ్ లిమిటింగ్ ఇన్ఫెక్షన్స్. మనం ఆ టైంలో పేషెంట్కి సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ చేసుకుంటూ హైడ్రేషన్ అంటే IV ఫ్లూయిడ్స్, సెలైన్స్ అవన్నీ ఇస్తే సరిపోతుంది. సెకండ్ టైప్ వచ్చేసి మోస్ట్ కామన్గా మనకి ఆల్కహాల్ హెపటైటిస్ అనేది ఉంటుంది. దీనివల్ల బాడీలో జాండిస్ రావచ్చు. అంటే టోటల్ బిలిరుబిన్ లెవెల్స్, ఎంజైమ్స్ అనేవి ఉంటాయి మనకి బాడీలో, SGOT, SGPT, మనకి లివర్ టెస్ట్లో ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ ఎలివేట్ అయ్యి దాంతోపాటు ఐస్ ఎల్లోగా అయిపోవడం, యూరిన్ ఎల్లోగా రావడం, స్కిన్ చేంజెస్ రావడం, ఇచ్చింగ్ రావడం, దురద రావడం, డ్రైనెస్ ఆఫ్ ద స్కిన్, ఇవన్నీ కూడా మనకి లివర్ ఎఫెక్ట్ అయినట్టు సిమ్టమ్స్ మనకి బాడీలో అలా కనిపిస్తూ ఉంటాయి. సో మనకి ఆల్కహాల్ రిలేటెడ్ హెపటైటిస్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఇంతకు ముందు. కానీ ఇప్పుడు మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. దీన్ని మనం నాష్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇంతకుముందు ఆల్కహాల్ వచ్చేసి ఎక్కువ మోస్ట్ కామన్ కాజ్ ఉండేది. ఇప్పుడు ఫ్యాటీ లివర్గా మారింది. ఎందుకంటే మన పేషెంట్స్లో చాలామందికి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది సరిగ్గా ఉండదు. అంటే ఇన్అప్రాప్రియేట్ ఫుడ్ ఇంటేక్, ఇన్అప్రాప్రియేట్ క్యాలరీ ఇంటేక్, ఇన్అప్రాప్రియేట్ ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ, ఆర్ సరిగ్గా వర్కౌట్ చేయకపోవడం. అంటే ఈ మినిమం ఇంత అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది ఎవ్రీబడి షుడ్ డూ ఇట్. అంటే కనీసం వీక్ మొత్తంలో 150 minutes పర్ వీక్ అని క్యాలిక్యులేట్ చేసుకుంటాము. అంటే డేలో కనీసం 30 minutes పర్ డే, అట్లీస్ట్ 5 days వీక్ అన్నా కూడా వర్కౌట్ చేసుకుంటూ ఉండాలి. క్యాలరీ ఇంటేక్ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాము ఆర్ ఎంత ఖర్చు పెడుతున్నాము అనేది బ్యాలెన్స్ అవుట్ అవుతే అలాంటప్పుడు మనకి ఫ్యాటీ లివర్ అనేది రాకుండా ఉంటుంది. ఒక్కసారి లివర్ కనుక సిరోసిస్ అంటే ఇర్రివర్సిబుల్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది అని ఎఫెక్ట్ అయింది అంటే అది వెనక్కి వచ్చేదంటూ ఉండదు. సో మనం దాన్ని ప్రివెంట్ చేసుకోవడం ఇస్ మచ్ బెటర్ దెన్ ట్రీటింగ్ వన్స్ వీ గెట్ ఇట్. ఒక్కసారి మనకి లివర్ సిరోసిస్ వచ్చింది అంటే దానికి ఓన్లీ క్యూర్, కంప్లీట్ పర్మనెంట్ క్యూర్ ఇస్ లివర్ ట్రాన్స్ప్లాంట్. అంతేగాని మెడిసిన్స్ లాంటి వాటి వల్ల మనకి సిరోసిస్ అనేది తగ్గదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ కాకుండా చెట్ల మందులు, నార్మల్గా ఈ ఆయుర్వేదిక్ మందులు, కొన్ని మందులు వచ్చేసి కొంతమందికి పడవు. అలా పడనప్పుడు ఏమవుద్ది అంటే మైల్డ్ కన్జంప్షన్ ఆఫ్ ఆయుర్వేదిక్ ఆర్ చెట్ల మందులు మెడిసిన్స్ వల్ల లివర్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో ఒకవేళ మనం ఆయుర్వేదిక్ మెడిసిన్స్ యూస్ చేస్తున్నా కూడా యూస్ చేసే ముందు ఒక్కసారి లివర్ టెస్ట్ చేసుకుంటూ మనకి నిజంగా ఒకవేళ లివర్ ఎంజైమ్స్ ఇంతకు ముందే లివర్ ఇష్యూ ఉందా లేదా అని చెక్ చేసుకొని, లేదు అంటే అప్పుడు స్టార్ట్ చేస్తే స్లైట్లీ బెటర్. కానీ మోస్ట్ కామన్గా అవాయిడ్ చేస్తేనే బెటర్. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.